కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భవానీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో అవార్డు అందుకోబోతుంది. భవానీ గారు గతంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుపోతున్న సందర్భంగా CR5 న్యూస్ ఛానల్ భవానీతో ముఖాముఖి నిర్వహించింది. ఆమె పిల్లలకు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకునే విధంగా ఆమె పిల్లలకు బోధన చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆమె వెల్లడించారు. అంతేకాదు, ఒక బ్లాక్ బోర్డ్ మీదనే రాస్తే అది అర్థం కాని విషయం. వాళ్ళకు ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా వాళ్ళకు చూస్తే, వాళ్ళకు ప్రాక్టికల్గా చేపిస్తే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆ దిశగా తాను విద్యాబోధన సాగిస్తూ తన సొంత గ్రామమైన గాంధారిలో తను ఉద్యోగం చేయడం తనకి ఎంతో గర్వకారణమని, తన పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని నేను గర్వపడుతున్నాను ఆమె వెల్లడించారు. భవానీ గారు ఇలాంటి అవార్డులు మరి ఎన్నెన్నో అందుకోవాలంటూ CR5 న్యూస్ ఛానల్ ఆమెను అభినందించారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నాం పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కల కల నినాద कराले कोटि कोटि भुजह धृत खर कर वाले अबला के नुमा तो भले बहुबल धारिणी नमामि तारिणी त्रिपुदल वारिणी मातरं वंदे मातरं ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన సరిగ్గా ఉండటం లేదు అని చిన్న మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆర్థిక కుటుంబాలు కానీ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పైన ఎక్కువ మొక్కు చూపుతున్నారు. దానికి కారణం సార్, అది అపోహ మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అనేది అందుతుంది ఖచ్చితంగా. అండ్ ప్రజెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉండి చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పైన కానీ, ప్రతి దానిపైన సార్ చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అండ్ టీచర్స్కి ఇంతవరకు కూడా కనివిని ఎరిగిన విధంగా టీచర్స్కి ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ విజిట్ అని అదర్ కంట్రీస్లో అక్కడ వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది అధ్యయనం చేయడానికి ఒక టీచర్కి అవకాశం కల్పిస్తున్నారు. రీసెంట్గా నేను ఫిన్లాండ్ వెళ్ళొచ్చాను సార్. అక్కడ ఫిన్లాండ్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో అక్కడి విద్యా విధానాలు ఎలా ఉన్నాయనేది మాకు ప్రత్యక్షంగా చూపించారు మన గవర్నమెంట్ వాళ్ళు. అండ్ యోగితా రాణా మేడం, అది మన సెక్రటరీ గారు యోగితా రాణా మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది. తను కూడా మాతో పాటు
అన్నీ వింటూ మాకు మధ్య మధ్యలో గైడ్ చేస్తూ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తూ చాలా చక్కగా తన సారథ్యంలో మా ట్రిప్ అనేది జరిగింది సార్. చాలా కొత్త విధానాలు నేర్చుకున్నాము అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మనకున్న వనరుల్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, పిల్లలని ఎలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది ఇంకా చక్కగా ఇలా చేయాలి, అవన్నీ మనం చేస్తున్నాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు త్వరలో జాతీయ అవార్డు తీసుకోబోతున్నారు రాష్ట్రం. అంటే మీకు బాధ్యత మరింత పెరిగిందంటారా? సార్ బాధ్యతలు ఇవే కంటిన్యూ అవుతున్నాయి సార్. మీరు పెరిగింది అంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ సార్. ఇది ఒక ఎంకరేజ్మెంట్. నా బాధ్యతలు ఎప్పుడు ఇలాగే చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. ఇంకా బాగా చేస్తాను ఇంకా మీరు ఏం చేయదలుచుకున్నారు సార్? మేము ఇప్పుడే రీసెంట్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ పిల్లలకి స్టార్ట్ చేశాము. అందులో సంబంధించిన స్కిల్స్ ఇంకా వాళ్ళని మంచి నేర్పిస్తే, ఇప్పుడు ప్రజెంట్ అంతా టెక్నికల్ పైన నడుస్తుంది. ఏదైనా కూడా ఏఐ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ పైన చాలా ప్రిఫరెన్స్ ఉంది. సో వాళ్ళకి రేపు లైఫ్లో అది ఏదైనా వాళ్ళకి మంచి కావచ్చు. సో దాంట్లో స్కిల్స్ నేర్పిద్దామని, ఐసీటీ ఎక్కువ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. స్కిల్స్ బాగా నేర్పిద్దాం అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్తో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా, వృత్తి విద్యలు కూడా ఇంపార్టెంట్. ఆ ప్రాముఖ్యతను పిల్లలకి కానీ మా పేరెంట్స్ కమిటీ మీటింగ్స్లో పేరెంట్స్కి కానీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థికి ఎందులో ఇష్టం ఉంటే ఆ రంగానికి మనం వాడి అభిరుచిని గుర్తించి యాజ్ ఏ పేరెంట్ కానీ యాజ్ ఏ టీచర్ కానీ వాడు ఎందులో ఇష్టపడుతున్నాడో ఆ రంగంలోనే ప్రోత్సహించాలని నేను అవేర్నెస్ అయితే ఇస్తున్నాను సార్ పేరెంట్స్కి. ఎందుకంటే మన ఇష్టాన్ని పిల్లలపైన చూపించడం కాకుండా పిల్లల ఇష్టాన్ని మనం గుర్తిస్తే వాడు ఆ రంగంలో మంచి ఎక్స్పర్ట్ కావచ్చు అని నా ఉద్దేశం. మేడం, మీరు ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు తీసుకున్నారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అవార్డు తీసుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కానీ మా విలేజెస్ కానీ, అది నా సొంత ఊరు సార్. ఇంకా అందరి మా సొంత ఊరు. సో మా ఊర్లో ఈ జాతీయ అవార్డు అనుకుంటున్నందుకు ఇంకా చాలా గర్వంగా ఉంది. అండ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేడం, మీరు పిల్లలకు సులువైన పద్ధతిలో విద్య బోధిస్తుంది, వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది అని మీరు బాగా చెప్తున్నారని ఏ విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు? అంటే ప్రైమరీ లెవెల్లో చాలా చిన్న పిల్లలు కదా సార్, వాళ్ళు అప్పుడే ఇంటి నుంచి వస్తుంటారు. ఎందుకంటే ఆ కుటుంబంకి నుంచి ఎక్కువ ఎక్స్ప్లోర్ కాదు బయటకి. సో కుటుంబం నుంచి ఇక్కడికి వస్తున్నారు, మన దగ్గర ఉండాలి అంటే ఒక మదర్ లాగా అయితేనే వాళ్ళు మన స్కూలు వాళ్ళకు ఒక లవ్, కేర్, సేఫ్టీ అనేది, సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి సార్. అప్పుడే వాడికి ఇది నాకు సేఫెస్ట్ ప్లేస్ అని అప్పుడు కుదురుకొని అప్పుడు లర్నింగ్ పైన ఫోకస్ పెడతారు. అంటే చిన్న పిల్లలకి